ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 19వ వచనం. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారచేసేదను, లోయల మధ్యను ఊటలను ఊపుక చేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. ఈ పదాలు పలుకుతూ ఉంటే దేవుడు పరిస్థితుల్ని ఎలా మారుస్తాడో మనకు అర్థమవుతుంది. ఏదైతే నిర్జీవంగా, ఏదైతే నిష్ఫలంగా ఉండిపోయిందో దానిని నేను బాగు చేస్తాను అని దీని అర్థం. చెట్లు లేని మెట్టలు ఎలా ఉంటాయి? ఎండిపోయిన పరిస్థితుల్లో ఉంటుంది, నీడ లేని పరిస్థితుల్లో, సేదదీరలేని పరిస్థితుల్లో ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, చెట్లు లేని మెట్టల మీద నేను నదుల్నే ప్రవహింపచేస్తాను, అంటే చల్లని జలాన్ని నేను ప్రవహింపచేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను ఆయన మారుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అంటే ఎండిపోయిన జీవితాలలో ఆయన జీవాన్ని కలిగించే దేవుడు అన్నాడు. ఈరోజు ఈ వాక్య వాగ్దానాన్ని వీక్షిస్తున్న నీ జీవితం ఎండిన మూడుగా మిగిలిపోయిందా? నువ్వు నమ్ముకున్నవారు నేను విడిచిపెట్టి వెళ్ళిపోయారా? నీ కుటుంబంలో ఆకస్మికమైన దుఃఖము ఆవరించిందా? నువ్వు నమ్ముకున్నవారే నిన్ను మోసం చేశారా? ఎంతో కళకళలాడుతున్న నీ జీవితం కళావిహీనంగా మారిపోయిందా? ఒకప్పుడు నా జీవితం ఎలా ఉండేది, నా కుటుంబం ఎలా ఉండేది, ఇప్పుడేంటి నేను ఇలా అయిపోయాను అని గత కాలపు అనుభవాలను బట్టి, గత కాలపు స్మృతులను గుర్తు చేసుకొని బాధపడుతున్నావా? మరలా నాకు మంచి రోజులు వస్తాయా? మరలా నా జీవితం చిగురించబడుతుందా? మరలా నేను ఫలించగలుగుతానా అని ఒకవేళ చింతిస్తున్నావేమో. నమ్ము, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. చెట్లు లేని మెట్టల మీద నీళ్లను ప్రవహింపచేసే దేవుడు, నదులను ప్రవహింపచేసే దేవుడు. ఆనందం కోల్పోయిన నీ జీవితంలో తిరిగి ఆనందాన్ని ఇవ్వలేడా? సమాధానం కోల్పోయిన నీ జీవితంలో మరలా దేవుడు సమాధానాన్ని ఇవ్వలేడా? రాత్రులు నిద్ర పట్టక, ఏం చేయాలో తోచక, తిన్నది సహించక, ఎవరు ఆదరిస్తారా అని నువ్వు ఎదురు చూస్తున్నావు కదా. ఇదిగో నీకు ఆదరణకర్తగా ప్రభువు ఉన్నాడు. ఆయన నువ్వు నమ్మినప్పుడు, ఆయన దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన నీకు మరలా మంచి రోజులు ఇస్తాడు, క్రొత్త రోజులు ఇస్తాడు. కోల్పోయినదంతా మరలా నువ్వు తిరిగి పొందుకుంటావు. దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టాడు, నిన్ను చిగురింపచేస్తాడు. అరణ్యం లాంటి నీ జీవితంలో మరలా ఆశలు చిగురింపచేస్తాడు. రూతు జీవితం కూడా అరణ్య భూమిగా మిగిలిపోయింది, ఆశలు లేని జీవితంగా మిగిలిపోయింది, ఒంటరిగా మిగిలిపోయింది. ఇక తన భవిష్యత్తు ఏమవుతుందో అనేటువంటి ప్రశ్నార్థకం తన ముందుంది. అయితే విశ్వాసంతో ప్రభువుని నమ్మింది. నేను బెత్లెహేం దేవుణ్ణి నమ్ముకుంటున్నాను, ఇజ్రాయేల్ దేవుణ్ణి నమ్ముకుంటున్నాను, ఆయన నా జీవితంలో ఆనందాన్ని ఇవ్వగలడని విశ్వసించింది, ప్రభువుని ఆశ్రయించింది. ఆమె ఊహించని ఎత్తుకు దేవుడు ఆమె జీవితాన్ని తీసుకెళ్ళాడు. బోయేజ్కు భారీగా చేయడమే కాదు, ఏ పొలంలో పనికెత్తగా చేరిందో ఆ పొలానికి ఆమె యజమానురాలు అవడమే కాదు, ఆమె ఊహించని ఒక అద్భుతం ఏంటో తెలుసా? యేసు క్రీస్తు యొక్క వంశావళిలో చేరే అంత ధన్యత దేవుడు ఆమెకి ఇచ్చాడు. జీవగ్రంథంలో ఆమె పేరు రాయించాడు. పరలోక రాజ్యంలో దేవుడు ఆమెకు స్థానం ఇచ్చాడు. నా జీవితం అయిపోయింది అని ఈరోజు అనుకుంటున్నావా? నీ జీవితాన్ని ఈ రోజు నుంచి ప్రారంభింపచేసే దేవుడు ఆయన. నీ జీవితం అనే పుస్తకంలో ఎన్ని అధ్యాయాలు దేవుడు కల్పించబోతున్నాడో, ఎంత గొప్ప మహాగ్రంథంగా నీ జీవితాన్ని దేవుడు చేయబోతున్నాడో. కాబట్టి ఆశలు వదులుకోవద్దు, నిరాశపడద్దు, ముందుకు సాగిపో, ప్రభు కొరకు జీవించు, ప్రభు చిత్తం చేయి. దేవుడు నీ జీవితాన్ని చిగురింపచేస్తాడు, నీటి బొగ్గల్లో పుట్టించి నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ వాగ్దానాన్ని వీక్షించిన నీ బిడ్డల జీవితంలో నీ కార్యించే, కృంగిపోయిన చోట, ఆశలు లేని చోట ఆశను చిగురింపచేసి ఆశీర్వదించే దేవుడు నీ బిడ్డల జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.